వెంకట్ వెంకట్లే ఏం సార్ పొద్దున పోతా సాగొట్టండి వస్తారు ఇప్పుడు చూడు నువ్వు లేవాలి ఇప్పుడు మనకు చాలా ఎమర్జెన్సీ నువ్వు లేవు అది కాదు సార్ ప్లీజ్ ప్లీజ్ లే వెంకట్ ప్లీజ్ సార్ వారం రోజుల నుంచి ఆగకూడదు ఏంది సార్ ఇది మనకి ఇంకా టైం లేదు 30 లాక్ చేసి పెట్టుకుని నువ్వు ఇంకా ఆడుకుంటే చెప్పు ఏ ఊకోడు సార్ నీ షార్ట్ ఫిల్మ్ ప్లీజ్ 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 వెంకట్ ప్లీజ్ వెంకట్ లే వెంకట్ ఏం సార్ నీ మనకున్నది ఇంకొక వారం రోజులు ఈ వారం రోజులు మనం షార్ట్ మూవీ కంప్లీట్ చేసి మా టీవీ పంపించాలి మనం ఏ పోను సార్ నా పైసలు ఇస్తా ఈ షార్ట్ ఫిల్మ్ లేదు సార్ పొద్దున చలి పెడుతుంది ఫుల్ కానీ చలికాలం నాకు కూడా చలి పెడుతుంది పొద్దున 3 గంటల స్నానం చేసి గడ్డ వరకు వచ్చాను నీకోసం ఇక్కడికి వారే నీ ఈనాడు ప్లీజ్ ప్లీజ్ చెప్తాను పొద్దున బట్టలు తీసుకున్నాడు పొద్దున తెల్లారి మనం ఎంత కష్టపడాలి ఎంత కష్టం చేయాలి మనం అది కాదు మనం అనుకున్న కథని వారం రోజులు ఫినిష్ చేయకపోతే కాంటెస్ట్ వెనక వేసుకుంటే ఏం లాభం మనకు 3 లక్షల ప్రైజ్ మనం స్టోరీ ఏమున్నది ఏం లేదు సింపుల్ మనకు కావాల్సింది కమర్షియల్ మూవీ ఇంటికి కూకొని మాట్లాడుకుందాం ఇంటికి కోదంతా కావాలి ఈ వారం రోజులు కూడా మనం ఎంత ప్రిపేర్ అయితే అంత మంచిగా మనకు కూడా ప్రైజ్ అవసరమే కదా మనం అనుకున్నాం షార్ట్ మూవీ చేద్దాం మనకున్నది 30 లాక్ ఈ లోపల అయిపోవాలి నేను వారం రోజుల నుంచి నెంబర్ పడుతున్నా నువ్వు పెళ్ళిళ్ళు పేరెంట్ అనుకుంటా తిరుగుతున్నావు పడుకుంటున్నావు తెల్ల టైం 9 అయిపోతుంది అయినా రోజు ఏం సార్ ఈ చలికాలంలో లొల్లు పెట్టడానికి మీరు అరే చలికాలం అంటే కాంటెస్ట్ వచ్చింది ఇప్పుడే అంటే ఎండాకాలం తీసుకుని ఇప్పుడు పంపిద్దామా వచ్చింది అనుకో మనం ఇద్దరు మర్చుకుంది నువ్వు కెమెరామెన్ నువ్వు ఏటారు నీకు కూడా లైఫ్ ఉంటుంది కదా అరే అది మామూలు కాంటెస్ట్ అనుకుంటున్నావా మా టీవీ కాంటెస్ట్ నాగార్జున అంట మనం ఎన్ని చేసినాం సార్ ఎన్ని చేసినా ఇప్పుడు ఏం చెప్తున్నాం అది ముఖ్యం మనం సింపుల్ స్టోరీ మామూలు మంచి రొమాంటిక్ స్టోరీ రాత్రి బాగా ఇది అయినాక నీకు ఎంత అంటే ఓపిస్తా నువ్వు రాదు అర్థం కానీ నా మూవీ మాత్రం చేసి పెట్టు ప్లీజ్ ప్లీజ్ స్టోరీ ఏం లేదు స్టోరీ చెప్తా అమ్మాయి ఉంది ఒక అబ్బాయి లవ్ చేస్తుంది మధ్యలో అలా బాగా ఎంటర్ అవుతుంది మధ్యలో ఫైట్లు పాటలు బాగుంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఏం సార్ ఏమైనా కొత్త ఇక్కడికి సార్ మీరు హీరో కోసం వెతుకుతున్నారని తెలిసింది అందుకు వచ్చాను సార్ నువ్వు హీరో అవును సార్ అసలు ఎప్పుడన్నా స్క్రీన్ లో కనబడ్డావు నువ్వు అందుకే సార్ వచ్చిన కనిపించలేదు టైమింగ్ తో స్టోరీ డిస్కషన్ ఉన్నాం ఇక్కడికి ఎవరు సెక్యూరిటీ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు సార్ యాక్షన్ చిరంజీవి లెక్క కావాలన్నా నాగేశ్వరరావు లెక్క కావాలన్నా ఎన్టీ రామారావు లెక్క కావాలన్నా కృష్ణ లెక్క కావాలన్నా ఎట్లా అంటే అట్లా చేస్తా సార్ అంటే నీకు నువ్వు ఏం చేయవా నాకు చేస్తా సార్ అట్లా కూడా నువ్వు ఎట్లు అట్లే చిరంజీవి కృష్ణ వాళ్ళని పెట్టుకొని చేస్తాం వాళ్ళేరా అవును సార్ మాకు నీయసంటి యాక్టర్లు కావాలి ఆలసంటులు కాదు మాకు చెప్పండి సార్ మాది చిన్న మూవీ చేస్తా సార్ చేయొచ్చా చేయొచ్చు ఒక్క బిటిఎస్ చూపించు వెరీ నైస్ ఓకే చేయమ్మా చేయి ఓకే సార్ ఇక్కడ చేస్తా సార్ ఫీల్ కాకు ఇవరి దాకా మేము ఏదో మా టెన్షన్ లో నేను ఏదో అన్నాం నువ్వు టెన్షన్ పడకుండా నా జోలికి వస్తే నిన్ను చంపేస్తా ఏమనుకుంటున్నావు నా గురించి కబర్దార్ ఇప్పుడు నన్ను అన్నావా డైలాగ్ లేదు సార్ సీరియస్ డైలాగ్ సీరియల్ ఇది అవసరం లేదు వేరే చెప్పాను సార్ ఏం చెప్పాలి సార్ నీ ఇష్టం చెప్పా ఇంకోటి చెప్పు సెంటిమెంట్ చెప్పాలా సార్ నువ్వు వేరే చెప్పు సార్ ప్లీజ్ సార్ 2 రోజుల నుంచి అన్నం తినడం లేదు సార్ ఆకలిగా ఉంది సార్ కాస్త పని పడి సార్ మీకు కాలు మొక్తా సార్ ప్లీజ్ సార్ అందరూ అనుకుంటురా చెప్పండి ఏం సార్ ఇట్లా పెట్టుకుని మా సినిమా చూసినట్టే అరే మనకు కావాల్సింది సెంటిమెంట్లు తొక్కలు కాదు ఎంటర్టైన్మెంట్ కామెడీ సార్ చేస్తావా చేస్తా చెయ్యి ఒక బిటి సార్ పిల్ల వచ్చింది సార్ అంతకుంది సార్ అవ్వటుంది సార్ మిమ్మల్ని ఇప్పుడే పిల్లని తీసుకొస్తుందంటే రేపు పొద్దున సినిమాలో అవకాశం ఇస్తే ఇంకా ఎందరు పిల్లతో ఆడుకుంటాడు అవసరమా మనకు అదే ఆలోచిస్తున్నాం కానీ కొంచెం వేరియేషన్ చేద్దాం ఇట్లా మనం వనికద్దాలని చూస్తున్నా కొంచెం రొమాంటిక్ అయిపోగలుగుతావా యాప్ల విక్కు ఓకే సార్ అదే ఒక రోజా పువ్వు అనుకో నాకు ఇయ్యు ఒక లవర్కి ఇట్లా అట్లా ఇయ్యు ఎంత రొమాంటిక్ ఇద్దాం అనేది ముఖ్యం ఇక్కడ సార్ కామెడీ ఇవ్వమంటారా రొమాంటిక్ బాబు లవ్వర్ నువ్వు ఈ పువ్వు అంటే నాకు చాలా ఇష్టం అలాగే నువ్వు అంటే కూడా ఇష్టం అందుకే నీకు తీసుకొచ్చి టెంపో గట్టిగా అయిపో కొంచెం ప్రియా నువ్వంటే నాకు ఇష్టం మీ పువ్వు అంటే నాకు ఇష్టం అందుకే నీకు తీసుకొచ్చా ప్రియా ఇది కాదు సార్ ప్రియా
ఇది ఈ ఎమోషన్ అని తొక్కలో ఎమోషన్. ఓకే సార్ అవును సార్ నా మీద సారీ వెంకట్, నిన్నేమన్నా నేను, నువ్వు నా కెమెరామెన్, నిన్నేమన్నా నేను ఫీల్ అయినట్టే. ప్రియా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే కూడా నాకు ఇష్టం, అందుకే నేను తీసుకొచ్చి. ఇప్పుడు నీకు పువ్వు ఇష్టమా ప్రియా ఇష్టం అనేది కాదు, ఎమోషన్ ముఖ్యం ఇక్కడ. ఇండకెళ్ళి రావాలి ఎమోషన్. అంటే ప్రియా ఈ పువ్వు అంటే ఇష్టం, నువ్వు అంటే ఇష్టం, ప్రియా ఐ లవ్ యూ, ఇట్లా ఇది ఎమోషన్ అంటే. సార్ చెప్పు ప్రియా నువ్వంటే నాకు ఇష్టం. పనికొస్తానంటారా? ఒకసారి మీరు పోర్ట్ఫోలియో అవన్నీ ప్రొఫైల్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇది మన కెమెరామెన్, కెమెరా యాంగిల్లో ఒకసారి చూసుకుందాం. ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, సరే ఓకే. నీకు ఈ ఫార్మాలిటీస్ ఓకే ఓకే. అమ్మా టిఫిన్ అవుతుందా? సార్ ఆకు కూడా అవుతుంది సార్. మనోడు 2 రోజుల నుంచి ఇక్కడ. సరే ఓకే రైట్. అవుతుందా? 10 టిఫిన్ అవుతుందా? సరే అమ్మా నువ్వు టిఫిన్ తినేసి. ఓకే సార్. ఓకే రైట్ అమ్మా, రైట్ రైట్. కొంచెం నువ్వు జల్దీ ఫ్రెష్ అప్ అయితే చేసేద్దాం. నిజం సమాజంలో మత్తు గుర్తింపు వస్తుంది మనం. సరే, సినిమాతో రాంది చేసేద్దామా? చూద్దాం సార్. నువ్వు అసలు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఈ 10 రోజులు నువ్వు చూస్తున్నావు, నువ్వు రోజు ఇదే మాట చెప్తున్నావు, రోజు వెళ్ళిపోతున్నావు నువ్వు. అదే సార్ కామెడీ అంటారు కదా, కామెడీ అంటే మనకి ఇష్టమే చేద్దాం. నీకు ఇష్టమే కామెడీ, కానీ మనం ప్రజలకు గురించారు కదా ఏదోటి. ఇప్పుడు మనం ఏంటో నిరూపించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది మనకు. అదే సార్ చేద్దాం అంటున్నావు, నేను ఓకే? వద్దాం అంటున్నాను. పక్క మౌన్ కడుకోవద్దా ఆడుకొని తర్వాత ఆడుకోండి కదా. ఎవడే ప్రొడక్షన్ మేనేజర్ వీళ్ళే మనలేదు. ఆయన ముందే తిక్కలోడు, అక్కడ నీళ్లు పెట్టి ఏం పెట్టలే. ఎట్లా చెప్పు? మా జీవితం ప్రతి ఒక్కరితో సార్ టిఫిన్ చేయమని చేసిన సార్ కడుపు నిండింది. నిండిందా? అవును సార్. నిండిందా? బాగా. ఇక్కడ ఎండుతుంది, మారుతుంది, ఇక్కడ లోపల మండుతుంది. సార్ ఇప్పుడే. హీరో కావాలని సార్. హీరో నువ్వు. ఇక్కడ నేనే డైరెక్టర్ కాలి, ఇంకా నువ్వు హీరో అవుతావు. అప్పుడు మీరు చేస్తేనే అయితే సార్ హీరో. ప్లీజ్ సార్, చిన్నప్పటి నుంచి ఒకటే ఆశ సార్, హీరో కావాలని, మెగాస్టార్ అంతా కావాలని ఆశ సార్. అరే సార్ మెగాస్టార్. అవును సార్. మెగాస్టార్ ఎస్ సార్. నువ్వు. అవును సార్. నువ్వు మెగాస్టార్ అవుతావు, నేను రాఘవేంద్ర రావు అవుతావు. ఓకే సార్. సరే మంచి పోమ్మా పో. సార్ మళ్ళీ కనబడదు. సార్ ఫోన్ నెంబరు అక్కడ పిఆర్ఓకి ఇచ్చుకో. సార్. నువ్వు మళ్ళీ కనబడదు సినిమా. సార్ అట్లా ఫోన్ చేసినప్పుడు రాను. ప్లీజ్ సార్ అట్లా అనకండి సార్. నువ్వే హీరో, సార్ మీరనే అయిపోండి సార్. నువ్వే హీరో అమ్మా. ఫేస్ తీరలెక్కలేదు సార్ మంచిగా. నాదేముందా కెమెరా పెట్టమని అక్కడ పెట్టాలి. దాన్ని బద్దలు ఆడుకో, దాన్ని బద్దలు ఆడుకో. ఇక్కడ మేము డిస్కస్ చేస్తున్నాం, మీరు అక్కడ ఏందా టిఫిన్ చేస్తున్నాం, మీరు మాట్లాడుతున్నాడా? సార్ నువ్వు కాలు మొక్క. సార్ ఇది అసలు నాకు తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం ఏంటో తెలుసా? మొక్కడం. సార్ మొక్క దండం పెడతాం, మీ దండం పెడతాం. అబ్బాయి ఎక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళి ఏ సెక్యూరిటీ రా. ప్లీజ్ సార్. నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఎందుకు తీసుకెళ్ళాడు? ప్లీజ్ సార్. నువ్వు తీసుకెళ్ళు. నువ్వు పడతావు. ఓకే సార్. టెన్షన్ పొద్దున్న నుంచి లేచి టిఫిన్ లేదు, టీ లేదు, ఇప్పటికి వచ్చిన కొట్టుకొని వస్తున్నాయి. ఇప్పుడు మీ అందరి కోసం ఇప్పుడు story ఎప్పుడు? నేను అది కాదండి, ఇక్కడ నేను మొత్తం ప్రొడక్షన్ అంతా పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఉన్నా. స్టోరీ ఇదేనా? మరి దీని మీద అయితే అయిపోతుంది కదా. అసలు సినిమా తీసే కథలు ఎంత కష్టపడుతుంది, ఇదే ఒక స్టోరీ చేసుకుంటే అయిపోతుంది కదా మనం. కామెడీ అంటారు, స్టోరీ అంటారు. మరి ఏం చేయాలి చెప్పండి? ఇది ఇంత నాకు ఎంత కామెడీ అయిపోతుంది, అందరూ ఆడుకుంటున్నారు. మీరు ఆ యాక్టర్ కూడా వచ్చిండు, వాడు ఆ ప్రొడక్షన్ మా పిఆర్ఓ అందరూ ఆడుకుంటున్నారు. ఏ ముహూర్తం అనుకున్నాడు కానీ ఈ ముహూర్తం బాలే అసలు. ఇగో తీసేద్దాం ఖచ్చితంగా. ఈ మంచి రొమాంటిక్ స్టోరీ, అమ్మాయి లవర్ అలా బావ, 3 క్యారెక్టర్ అంతేనా? అంతే. ఇంకో క్యాంప్ వద్దా? ఇది కృష్ణ డాలర్ ఎంట్రీ చేసాడు. మనం అది కొత్తదనం కావాలి మాకు. ఏం కొత్తదని తింటా సార్, నీ ఉన్న స్టోరీలో రాగి 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 ఎత్తురు. కొత్తగా కామెడీ ఉండాలి. పిచ్చ కామెడీ ఉంటుంది మూవీ. అసలు నీకు స్క్రిప్ట్ చూపిస్తాను చెప్పిన నేను డైరెక్టర్, నన్ను ఏదో డైలాగ్ చెప్పండి, నేను చెప్పు నీకు. అవు మీరు తీసిన స్టోరీలు చూస్తున్నాం కదా, ఇప్పుడు నేనే అన్నిటి కెమెరా మర్చిపోయిలా. నువ్వు కెమెరా మీద నేను కాదంటలేదా అంటే మీ నమ్మకలే నీకు? ఏ నాకే కదా బొక్క అయితే నీకేమైతే చెప్పు. పొద్దులు లేచిపోయింది మరి. అంటే నీకు ఉత్తనత్తున్నాయి, నీకు డబ్బులు ఇస్తలేమా? సరే సరే లొల్లేటకూరు కానీ తీద్దాం. రాజేంద్ర ఆ ప్యాడే అమ్మా, ప్యాడే ఎవరు? పంపించు పంపించు. చెప్పండి సార్. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి సార్. ఆల్రెడీ నేను సినిమా గురించి కథలు రాస్తున్నాను.
ఇంతకుముందు గబ్బర్ సింగ్ కూడా కథ నాదే సార్. నీదా? హరిశంకర్ది కదా? హరిశంకర్ నాకంటే ముందే తీసింది సార్. అంటే కథ నీదే కానీ ముందే అయిపోయింది. ముందే అయిపోయింది సార్. బ్యాడ్ లక్. అందుకొరకే నేను మళ్ళీ ఇంకొక అవకాశం కొరకు నేను వెతుకుతున్నాను. సో మీ గురించి నేను విని మీ కథ గురించి ఇప్పుడు మేము తీసే సినిమా కాదమ్మా, షార్ట్ మూవీ. మా టీవీ కోసం షార్ట్ మూవీ అంటే ఇంకా సార్ షార్ట్ మూవీ నాకు చాలా మంచి చిన్న చిన్న కథలలో చాలా మంచి ఉన్నది. చిన్నది నేను ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కమర్షియల్ ఉండాలి, కమర్షియల్ ఎలాంటి సెంటిమెంట్ వద్దు. ఏ రకంగా అయినా ఆ రకంగా ఒక చిన్న కథ అంటే చిన్న కథ, దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి సార్. ఆశ్చర్యపోతాం. చెప్పు నువ్వు మంచి గుడి ఓకే ఇల్లుందా కదా? ఉంది సార్. నేను ఓన్గా చెప్తాను సార్. సరే చెప్పు. అయితే ఏమైందంటే ఒక కుక్క పిల్ల ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఫస్ట్ షాట్ రైలు వస్తుంటది, కుక్క పిల్ల పోతుంటది. రైలు కుక్క ఎక్సలెంట్. అయితే రైలు వచ్చే లోపల ఎంతనే కుక్కను కాపాడడానికి హీరో వస్తుంటారు సార్. కుక్కను కాపాడు హీరో హీరో కుక్కను కాపాడుకోని అంత లోపల కుక్కను తీసే లోపల ఎందుకు నువ్వు అక్కడికి రాకదని చెప్పిన ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. నేను ఓన్ సార్ ఛాన్స్ అలా లేకుండా చేయాలి. అస్సలు మాట్లాడు నువ్వు చెప్పాం. బాగుంది సార్. ఇట్లా రైలు వస్తుంటది, కుక్క ఇట్లా పోతుంటారు సార్. రైలు కుక్క అని వెంటనే అనగానే ఆయన రైలు స్పీడ్ ఎక్కువగా పెంచడం వలన కుక్క చనిపోతున్న ఉద్దేశంతో హీరో వచ్చి రైలు ఒక్కసారి చేతితోటి గుద్దుతారు. కుక్కను కాపాడారు. రైలు గుద్దాగానే రైలు అమాంతం లేచిపోయి ఒక పెద్ద ప్లేన్ కు గుద్దుకుంటారు సార్. ఎగిరిపోయి ధామ్ అని గుద్దుకోగా ఈ యొక్క ఏరోప్లేన్ ఫ్లేమ్ లోకి వెళ్ళి ఆ ఏరోప్లేన్ లో హీరోయిన్ వస్తుంటది. రాగానే ఆ ఏరోప్లేన్ లోకి వెళ్ళి వెంటనే ఆ ఫ్లేమ్ లోకి వెళ్ళి ఎగిరి దూకుతుంది సార్. పడిపోతుంటది. దాన్ని పడిపోవడానికి వెంటనే మళ్ళీ హీరో అని జంప్ చేసి దాన్ని పట్టేసుకుంటాడు సార్. నువ్వు బాగా చెప్పి పట్టుకుంటాడు. నెక్స్ట్ హిమాలయాలు సార్. చెప్పు. హిమాలయాల్లో యాక్చువల్ గా నేను దాన్ని రజనీకాంత్ పెట్టుకోవాలనుకున్నాను కానీ పెట్టలేదు. నేను మీరు షార్ట్ మూవీ సార్ మీ ఫోన్ కొంచెం బంద్ చేయండి సార్ ప్లీజ్. కొంచెం మనం స్టోరీ డిస్కషన్ ఫోన్ అవసరం లేదు సార్. అయితే మాట్లాడు. ఆయన రజని, ఈయన రాజేందర్ పనికత్తారు సార్. చాలా బక్క ఉన్నాడు. హిమాలయాలను గుద్దుకుంటే ఎట్లుంటుందో తెలియదు కానీ మొత్తానికి అయితే పర్వాలేదు. చెప్పు. ఇది షార్ట్ మూవీ. నువ్వు చెప్పేదేమో వివి వినాయక్ బడ్జెట్ సినిమా చెప్తున్నావు. మరి హిమాలయాల కంటే నువ్వు చెప్పేది కుక్క పిల్ల బరాబర్. అక్కడ రైలు పెట్టకు, సైకిల్, చిన్న లూనా అలాంటివి ఇట్లా ప్లాన్ చేసుకోండి సార్. ఏంటంటే తోపుడు బండి ఉంటుంది, నాలుగు బండి. ఇది లో బడ్జెట్. నేను చెప్పండి రైలు పట్టలేదు, రోడ్డు మీద కుక్క, అక్కడికి అరటిపల్ల బండి. మీకు ఎట్లా నచ్చుతుంది అట్లా. ఇప్పుడు హీరో అరటిపల్ల బండి గుద్దితే అరటి పనులు అన్ని ఎగిరిపోతాయి. ఆ అరటి పనులకి హీరోయిన్ ఇస్తాం. బాగుంది సార్. బాగుంది. నేను ఎప్పుడు సార్ నా లైఫ్ లో ఏం సార్ ఏం మీరు ఈ కాన్సెప్ట్ అమ్మా సార్ అది సార్ నేను తట్టుకోలేకపోతున్నా. ఓకే సార్. కనీసం అంటే నువ్వు అరటి పనుల బండి వనకొచ్చే స్తోమత నీకు ఉండాలి సార్. ఎట్లా సార్ మరి ఏం చేస్తావు తెలియదు. గోల్డ్ అమ్మాయి కాదు సార్. రోల్ గోల్డ్ అయినా పర్లేదు, నాకు ఇచ్చేయి. కానీ ఇది తీసుకో, ఒక అరటి పనుల బండి ఓకేనా? రైట్. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు ఫిక్స్ నువ్వు చైన్ ఇచ్చేయమ్మా. పక్క ఓకే సార్. సార్ ఈ స్టోరీకి అవసరం మనం డబ్బులు పెట్టి మీరు అనవసరం కష్టపడు. ఎవరైనా ప్రొడ్యూసర్ చూడండి సార్. అమ్మా రాజేందర్, ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర అరటి పనులు లేమ్మా. మరి ఒక ప్రొడ్యూసర్ నింపుదామంటావా? ప్రొడ్యూసర్ లింక్ బెటర్. ఎవరో చూస్తారంటే. నమస్తే ప్రొడ్యూసర్ గారు. నమస్తే. ఏమై డైరెక్టర్ గారు, ఒక స్టోరీ అంటే ఒక సినిమా అంటే అసలు తీసేది ఉందా లేదా మనం? సరే నేను డిస్కస్ చేస్తా, మీరే ఓకే యూ కెన్ టేక్ తీసుకోండి సార్. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు ఒక స్టోరీ అనుకుంటున్నాం మన మా టీవీ కోసం, ఒకటి షార్ట్ మూవీ. ఓకే. స్టోరీ ఏంటిదంటే సింపుల్గా ఒక కుక్క రోడ్డు పైన వెళ్తాం. ఫస్ట్ మనం రైల్వే ట్రాక్ ఇస్తాం. ఓకే. ఆ రైల్వే ట్రాక్ దగ్గర కుక్క వస్తూ ఉంటుంది. ఓకే. అక్కడికి వెళ్ళి ట్రైన్ వస్తూ ఉంటుంది. ఇలా అనుకున్నాం సార్. అయితే ఇప్పుడు కథ ఏంటంటే ఇది సార్ స్టోరీ. తొక్కలో కథ, తొక్కలో షార్ట్ ఫిలిం. ఇది తీస్తే మిగిలేది తొక్కే.
నాకు మిగిలింది